రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప స్వాముల మృతితో తీవ్ర విషాదం నెలకొంది. శబరిమల వెళ్లి వస్తుండగా తమిళనాడు రామేశ్వరంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన కారు ఆపి నిద్రిస్తుండగా ఓవర్ స్పీడ్తో వచ్చి కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 5గురు భక్తులు అక్కడిక్కడ మృతి చెందారు. మృతులు ఏపీలోని విజయనగరం జిల్లా మరుపల్లి దత్తిరాజేరు గ్రామాలకు చెందిన వారుగా తెలుస్తోంది. అయ్యప్ప స్వాముల మృతితో ఒకసారిగా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మరో 7గురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామస్తులైతే ఉలికిపడ్డారు. ముఖ్యంగా తమిళనాడులో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో అయ్యప్ప స్వాముల కుటుంబాల్లో విషాద ఛాయలైతే అలుముకున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా రామేశ్వరం వద్ద లారీ ఢీకొట్టడంతో విజయనగరం జిల్లా దత్తిరాజేడు గజపతి నగరం మండలాలకు చెందిన అయ్యప్ప భక్తులు మృతి చెందడం, అలాగే కొంతమంది తీవ్రంగా గాయపడంతో ఆ గ్రామాల్లో అయితే ప్రస్తుతం విషాదం అయితే నెలకొందని చెప్పవచ్చు. తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ తీర్థక్షేత్రం రామేశ్వరం వద్ద అర్ధరాత్రి జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లాకు చెందిన 4 వ్యక్తులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. అయ్యప్ప స్వామి దర్శనం ముగించుకొని స్వగృహాలకు తిరిగి పయనమవుతున్న వీరిపై అర్ధరాత్రి 2 గంటల సమయంలో దారి దాటిన మృత్యువు కబలించింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును అతి వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో సంఘటన తక్షణమే దుర్ఘటనగా మారింది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా చెదిరిపోయి 4 స్పాట్లో చనిపోయినట్టుగా మృతుడి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో నరక యాతన అనుభవిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద ఈ ఘటనతో ఒక్కసారిగా ఆయా కుటుంబాలు అయితే విషాద ఛాయలైతే అలుముకున్నాయి. విజయనగరం జిల్లాలోని దత్తిరాజేడు గజపతి నగరం మండలాలకు చెందినటువంటి పలువురు అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనానికి వెళ్ళారు. దీంతో తిరుగు ప్రయాణంలో సురక్షితంగా తిరిగి రావాలన్న ఉద్దేశంతో రాత్రి డ్రైవింగ్ ప్రమాదకరం భావించి రామేశ్వరం వద్ద రోడ్డు పక్కన కారు ఆపుకున్నారు. ప్రయాణం అలసటగా ఉండడంతో అందరూ నిద్రలోకి జారుకున్నారు. అయితే మృత్యు రూపంలో మారిన లారీ వారిపై పడి మృత్యుతో ముడిపెట్టినట్టుగా ఈ ఘటన చూస్తే మనకు అర్థమవుతుంది. దీంతో ఒకసారిగా ఆ కుటుంబాలు అయితే విషాదంలో మునిగిపోయిన పరిస్థితి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు దత్తిరాజేడు అలాగే గజపతి నగరం మండలానికి చెందిన వ్యక్తులుగా చెప్తున్నారు. వంగర రామకృష్ణ, అలాగే అప్పలనాయుడు, మార్చిన మరాడ రాము, గజపతి నగరం మండలం మరుపల్లికి చెందిన చంద్రరావుగా గుర్తించారు పోలీసులు. వీరంతా ఒకే గ్రామ పరిసర ప్రాంతాలకు చెందిన వారే కావడంతో ఆ ప్రాంతాల్లో తీవ్ర విషాదం అనుకుంది. ప్రమాదంలో మరో వ్యక్తి శ్రీరామ్ తీవ్రంగా గాయపడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలు ఒకసారి చూద్దాం. విజయనగరం జిల్లా అండి, దత్తరాజర్ మండలం కోరపకొట్టు గ్రామం. మా ఊర్లో 4 మాల వేసుకుంటాండి. 4 మాల వేసుకొని 41 రోజు బ్రేక్స్ వేసి అయ్యప్ప కొండకి వెళ్ళి దర్శనం అయిపోయి కట్టిన వస్తుండగా రాత్రి 3:30 టైంలో ఒక రోడ్డు పక్కన ముద్ర చేస్తుండగా ఒక లారీ ఏదో కుర్చీ ఢీకోయింది. ఇక్కడ 3 చనిపోయారు, మరిపిల్ల ఆయనతో 4 చనిపోయారు. ఇక్కడ కన్నీరు మున్నీరు ఏడుతుండ్రండి. ఎవరికి ఏ దిక్కు లేదు, అందరూ వ్యవసాయం చేసుకుని లేని ఒక ఇంట్లో ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, ఆయన మరడరాము. ఆయనకి ఒక కొడుకు, 2 తల్లి భార్య ఉన్నారు. వాళ్ళకి 2 ఆస్కారం లేదు, వ్యవసాయదారుడు. ఏదో ఒక సాయం చేయండి, అతని మీద ఆధారపడి వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఏడు చేస్తారో మీదే అదే మరి తీర్థంకి వెళ్ళారు కదా, అటు నుంచి వస్తాను. కన్యాకుమారిలోనే లారీ తెలిసింది. మరి ఇప్పుడు మాకు తెల్లవారు కోగ తెలిసింది. ఊరు నుండి బయలుదేరారు. మా ఊర్లో 5గురు అంటే 5గురు. మా ఊరు 3. ఏం చేస్తున్నాడు? మా కొడుకు చదువుతాడు. ఏం చేస్తున్నాడు జీవనోపాధి? జాబ్ అంటే మరి బయట మాకు తెలియదు కదా, అలాగే ఏటి చదువుతాడో ఏటనేది మాకు తెలియదు. ఏ పిల్లడికి వ్యవసాయం ఇంకా చచ్చుకున్న అంటే వ్యవసాయం, మా పిల్లడు చదువుతాడు వాళ్ళ అబ్బాయి. అది విజయనగరం జిల్లా అండి, దత్తరాజర్ మండలం కోరపకొట్టు గ్రామం. మా ఊర్లో 4 మాల వేసుకుంటాండి. 4 మాల వేసుకొని వాళ్ళకి తోటలు అవుతుంది, 2 తోటలు
స్వామి ఇంచుమించు ఒక 20 సంవత్సరాల నుంచి మాలేస్తుండ్రు. శబరిమల నుంచి రిటర్న్ అయిపోయి వచ్చారు. రామేశ్వరం దగ్గరలోకి వచ్చేసరికి వీళ్ళందరూ నిద్రలో ఉన్నామని చెప్పేసి వెహికల్ సైడ్ ఆఫ్ చేశారు సార్. పక్కనే ఆఫ్ చేసి నిద్రపోతున్నారు. అర్ధరాత్రి సమయంలో నిద్రుంటే అటు నుంచి ఎదురుగా వచ్చి వెహికల్ గుర్తుందని 5 నిమిషాలు సమాచారం కూడా వచ్చింది సార్. ఈ విషయం మేము తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ ఊర్లో నివసిస్తున్న వారు చెన్నైలో ఆ దగ్గరలో వర్క్లో చేస్తున్నారు. వాళ్ళ సమాచారాన్ని వెంటనే తెలుసుకుని ఆ దగ్గర సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ మన దగ్గరలో. తర్వాత ఈ ఊర్లో ముగ్గురు అవ్వడం ఏంటంటే స్వామితో ఉన్న దగ్గర అనుచరులు చాలా మంచి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అవ్వడం చాలా బాధాకరంగా ఉంది సార్ మాకు అందరికీ కూడా. దయచేసి స్వామికి 2 ఆడపిల్లలు సార్. ఇద్దరు చదువుతారు, డిగ్రీ సెకండ్ ఇయర్ ఒకరు చదువుతారు, థర్డ్ ఇయర్ కంప్లీట్ చేస్తారు ఇద్దరు. మరి ఇంట్లో వాళ్ళే మెయిన్, తనకి మరి మగదిక్కి ఎవరు లేరు కుటుంబంలో, స్వామి ఒక్కడనే ఇంట్లో అన్ని చూసుకోవడము అంతా కూడా స్వామి సార్. అంత గురుస్వామి సార్. చాలా మంది సార్లు సార్ వెళ్ళారు. అందరూ ఇప్పటి వరకు చాలా దీనికి తీసుకుని వచ్చారు. తర్వాత ఇంతకు ముందు కూడా గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళడం రాకడం అంతా ఇప్పటి వరకు ఎలాంటి విషయాల్లో ఏవి కూడా అసమర్థతంగా జరగలేదు సార్. వాళ్ళు ఏంటంటే కేవలం వాళ్ళు పడుకున్న వాహనాన్ని నిల్చున్న సైడ్కి ఆపెట్టడం, ఎదురుగా వచ్చి వాళ్ళు కేవలం ఢీ కొట్టినట్టు సమాచారం ప్రకారం మాకు తెలుస్తుంది సార్. ఈ విషయం ఏంటంటే దానికి మీరు న్యాయం చేయాలి. ఎందుకంటే ఆగిపోయిన వెహికల్ మరి ఎదురుకొచ్చి ఢీ కొడితే ఎవరు ఏం చేయలేరు కదా సార్. రహదారిలో జరుగుతుంటే సహజంగా ఎవరైనా నిద్ర కన్ను రెప్పాడటం ఇలాంటి సమయంలో జరుగుతుంది. కానీ నిల్చున్న అంటే మరి సైడ్కి కూడా నిద్ర లేక ఆఫ్ చేసుకున్న వెహికల్ కూడా ఎక్కువ మంది కూడా లేరు. అందులో 5 ప్రయాణం చేస్తారు. పడుకున్న సమయంలో కూడా సైడ్కి ఆపుకున్న వెహికల్ మరి ఢీ కొట్టడం అంటే చాలా దారుణమైన ఘటన సార్ ఇది. మరి దీని మీద మీరు నాకు స్పందించాలి. ఏ రకమైన, ఎందుకంటే స్వామికి 2 ఆడపిల్లలు అవడం వల్ల ఇప్పుడు స్థానికంగా చాలా ఇబ్బందులు. ఈ సమాచారాన్ని మీరు కొంచెం బలోపేతం చేసి వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. శబరిమలకు వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తారనుకున్న తమ వారు మృత్యువాత పడడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలైతే నెలకొన్న పరిస్థితి. ఇక ఈ ఘటనపై మంత్రి అనిత అలాగే రాంప్రసాద్ రెడ్డి కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు, అన్ని విధాలు ఆదుకుంటామన్నారు. మొత్తం మీద ఈ ఘటనతో ఆయా కుటుంబాలు అయితే ఛాయలు నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. విజయనగరం జిల్లాలోని 2 మండలాలకు చెందిన 5గురు మొత్తం ఈ ఘటన చనిపోయారు. తమిళనాడు రామేశ్వరం దగ్గర జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో ఈ 5గురు మృత్యువాతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రయాణం మంచిది కాదు, రెస్ట్ తీసుకుందామని భావించిన వాళ్ళకి లారీ మృత్యు రూపంలో కబలించింది. సేఫ్గా పక్కకు ఆపుకొని కాసేపు సేద తీరుదామనుకున్న వాళ్ళని కూడా మృత్యు ఆ రకంగా కబలించిన పరిస్థితి. కనీసం రోడ్డుపై ప్రయాణించినా బతికేవారేమో అనే అభిప్రాయాలు కూడా సమీప వ్యక్తులు, కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన, బాధాకరమైనటువంటి హృదయాలతో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. రైట్, మా ప్రతినిధి శివశంకర్ జైన్ అవుతున్నారు. శివశంకర్, రామేశ్వరం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు అయ్యప్ప భక్తులు చనిపోయిన ఘటనతో ఒక్కసారిగా ఆయా కుటుంబాల్లో విషాదం అయితే నెలకొంది. ప్రస్తుతం చనిపోయిన వారి మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారా? అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎట్లాంటి సహకారం అందింది? రామదాస్, రామకృష్ణ, చంద్రరావు అప్పులైన మొత్తం 4 వ్యక్తులు కూడా అక్కడికక్కడే దుర్మరణం పాలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అర్ధరాత్రి నిద్ర వస్తుందని చెప్పేసి వాళ్ళు కారును కూడా రోడ్డు పక్కన జనరల్ గా మనం చాలా మంది చూస్తే హైవే మీద కాబట్టి మాకు అలవాటైన రూట్ గా చాలా మంది డ్రైవర్లు ఇంటికి తీసుకొస్తుంటారు. జనరల్ గా మనం ఇంటే ట్రావెలింగ్ చేస్తూనే ఉంటాం, మాకు అలవాటైన రూట్ గా తీసుకెళ్లిపోగలనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా మంది మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం అయ్యప్ప స్వామి భక్తులు మాత్రం, అయ్యప్ప మాలదారులు మాత్రం ఎక్కడా కూడా అటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించలేదు. సైడ్ కి ఆపి నిద్ర తీరిన తర్వాత కావాలంటే తెల్లవారు లేచాక మిగిలిన ప్రయాణం చేద్దాం, అక్కడ తర్వాత ఇంటికి వెళ్దాం అనుకున్నారు. కానీ ఈ లోపలే మృత్యు అయితే వాళ్ళకి కబలించింది. ఆగి ఉన్నటువంటి కార్లు వెనక నుంచి వచ్చినటువంటి లారీ ఢీకొట్టడంతో ఒక్కసారి అక్కడికక్కడే మృత్యువాత పడినటువంటి సంఘటన. ఒక డ్రైవర్ మాత్రమే బ్రతికి ప్రాణాలతో పట్టుకట్టడం జరిగింది. ఆయన్ని అక్కడే దగ్గరలో ఉన్నటువంటి
ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆయనకి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అయితే సేఫ్ గానే ఉన్నట్టు మనకి సమాచారం వస్తుంది. మిగతా డెడ్ బాడీలు తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత పోస్ట్ మార్టం కావచ్చు, మిగతా ఫార్మాలిటీస్ ఉంటుంది కాబట్టి ఆ ఫార్మాలిటీస్ పూర్తయ్యే వాళ్ళని తీసుకొచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి మనం చూసుకుంటే గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే ఈ నెల 1వ తారీఖున అయ్యప్ప స్వామిని దర్శించుకొని తమ జన్మ ధన్యమయ్యేలా చేసుకుందాం అనుకున్నటువంటి భక్తులు ఒక్కసారిగా ఈ విధంగా మృత్యువాత పడడం, ఒక్కసారి గ్రామం నిండా విషాద ఛాయలు అలుముకున్నాయి. మొత్తం అటు మనం చూసుకున్నట్లయితే మరువాడ దగ్గర కావచ్చు, అదేవిధంగా మొత్తం అంటే టోటల్ గజపతినగరం నియోజకవర్గానికి ఇది ఒక మనకి చూసుకుంటే చాలా సాడ్ న్యూస్ గానే చెప్పు. నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఈ సంఘటన ఈ రోజు అంతా ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా అదే ఉంది. ఎందుకంటే ఎంతో మంది మిగతా అయ్యప్ప భక్తులు కూడా అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లాల్సింది, మాల అక్కడ తీసేసి ఇరుములు సమర్పించాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి. ఎందుకంటే శీతాకాలం కావడం, ఒక్కసారిగా మంచు కూడా ఎక్కువగా పడుతున్నాం, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా కార్లలో కావచ్చు, ఓన్ వెహికల్స్ లోనే వ్యాన్స్ బుక్ చేసుకుని చాలా మంది వెళ్తుంటారు, బస్సులు బుక్ చేసుకుని వెళ్తుంటారు. ఈ విధంగా రోడ్డు మార్గం గుండా వెళ్ళడానికి చాలా మంది భయపడే పరిస్థితి అయితే ఒక్కసారిగా ఏర్పడింది. సో చాలా మంది మరి వేరే ఆల్టర్నేటివ్ వేరే జర్నీ చేస్తారా, లేదా ట్రైన్స్ కానీ ఈ విధంగా వెళ్తారని చూడాల్సి ఉంది. మరోవైపు మనం చూసుకుంటే ఏదైతే నలుగురు మృత్యువాత పడ్డారు, నలుగురు కూడా చాలా పేద కుటుంబానికి చెందిన వాళ్ళు. అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు మనం చూసుకుంటే కేవలం 30 సంవత్సరాలు చదువుతా, 30 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. ఇంకొకరు ఇద్దరు చూసుకుంటే 50 సంవత్సరాల వయసు గల అందరూ కూడా కుటుంబం వీళ్లపై ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ప్రతి ఒక్కరు కూడా బోర్ను విలపిస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్న యొక్క జీవితంలో ఎలా బ్రతకాలి, మా కుటుంబం పెద్దలు పోయినటువంటి పరిస్థితి నెలకొందని వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు మనం చూసుకుంటే ఇప్పటికే మంత్రి లోకల్ గా ఉన్నటువంటి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కావచ్చు, రాత్రి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒకసారిగా సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబాలను ఆదుకుంటామని చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే అయితే చూడాలంటే ఇంకా డెడ్ బాడీస్ ఎప్పుడు వస్తాయనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శివశంకర్. సో కుటుంబాల్లో విషాదం అయితే నెలకొంది. ఓవర్ స్పీడ్తో వచ్చిన కారును మరో కారు ఢీకొట్టడంతో ఘటనలో 5గురు భక్తులు అక్కడికడే మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా క్షేమంగా తిరిగి వస్తారనుకున్న వ్యక్తులు రాకపోవడంతో ఒకసారిగా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అయ్యప్ప దర్శనానికి వెళ్ళి వస్తుండగా రామేశ్వరం దగ్గర జరిగింది ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మరికొంతమంది కూడా గాయపడ్డట్టు తెలుస్తుంది. ప్రస్తుతం గాయపడ్డ వారికి అయితే చికిత్స కొనసాగుతుంది. ఇక ఘటనపై ఏపీ మంత్రులు కూడా ఆరా తీశారు. ఆ కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఏపీ మంత్రులు.